పొరపాటు చేసింది. తల ఒకవైపు, కాళ్ళు ఎప్పుడు ఒకవైపు కదా పెట్టి పడుకుంటాం, కాళ్ళు పెట్టుకునే వైపుకి తల పెట్టి పడుకుంది. వ్రతం అపవిత్రం అయిపోయింది. అలా పడుకోకూడదు, అది దీక్ష భంగపాటు అయిపోతుంది. వెంటనే ఆవిడ శరీరం ఎప్పుడైతే అపవిత్రమైందో ఇంద్రుడు లోపలికి వెళ్ళిపోయాడు. తస్యా శరీర వివరం వివేశ చ పురందర గర్భంచ సప్తదా రామ బిభేద పరమాత్మవాన్ మారుదో మారుదశ్చేతి గర్భం శక్రోభ్యభాషత బిభేద చ మహాతేజారుదంతమపి వాసవః నహంతవ్యో ఇత్యేవం దితిరబ్రవీత్ నిష్పపాత తతశక్రో మాతుర్వచన గౌరవాత్. ఇంద్రుడు ఆమె శరీరంలోకి వెళ్ళిపోయి తన వజ్రాయుధం పెట్టి లోపల ఉన్న పిండాన్ని 7 ముక్కల కింద నరికేశాడు. నరికేస్తే ఆ పిండం ఏడిచింది. మారుదో మారుదస్యేతి, చంపకు అంది. ఆవిడికి తెలియొచ్చింది. అయ్యో పిల్లల్ని చంపేస్తున్నావా, బయటికి రా అంది. ఆయన బయటికి వచ్చాడు ఇంద్రుడు. అమ్మా నమస్కారం, ఏమనుకోకు,